జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీ దూకుడు పెంచింది. మాగంటి సునీత గోపీనాథ్ కు మద్దతుగా బీఆర్ఎస్ నేత రాగిడి లక్ష్మారెడ్డితో కలిసి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రచారం నిర్వహించారు. ఎర్రగడ్డ డివిజన్లో ఇంటింటికి తిరుగుతూ మాగంటి సునీత గోపీనాథ్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కేసీఆర్ హయాంలో అమలైన సంక్షేమ పథకాలను వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. బీఆర్ఎస్ ప్రచారానికి ప్రజలు స్వచ్ఛందంగా మద్దతు తెలుపుతున్నారని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో మా ప్రతినిధి యాసర్ ఫేస్ టు ఫేస్. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ప్రచారం జోరుగా సాగుతుంది. ఇవాళ ఎర్రగడ్డ డివిజన్ లో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, బీఆర్ఎస్ సీనియర్ నేత రాగిడి లక్ష్మారెడ్డి పాదయాత్ర చేస్తూ బీఆర్ఎస్ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఇంటింటికి తిరుగుతూ బీఆర్ఎస్ సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేశారు. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సార్ చెప్పండి, ప్రచారం ఎలా సాగుతుంది? మీరు చూస్తున్నారు కదా, ఈ 22 నెలల్లో ఏ ఒక్క షాపాలను అడిగినా, ఏ పబ్లిక్ని అడిగినా వాళ్ళు చేసింది ఏం లేదు. బిజినెస్ ఖరాబ్ అయిపోయింది సార్, బాధపడుతున్నాం సార్, అన్యాయంగా కేసీఆర్ గారి ఉన్నప్పుడే బాగుండేనటువంటి బాధ ప్రతి ఒక్కరు చెప్పుకుంటా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని ఇప్పుడు నిలబడ్డ గల్లీలు ఏం చేసిందంటే ఉన్న బల్బులు మాత్రం తగ్గిపోయినాయి. బల్బులు లేని పరిస్థితి ఉంది, వాటర్ వచ్చలేని పరిస్థితి. అలా హైదరాబాద్ నగరానికి మనం ఉన్నప్పుడు వాటర్ బ్రహ్మాండంగా తెచ్చాం, ఇంటికి నల్ల నీళ్ళు ఇచ్చాం, 20,000 లీటర్ల ఫ్రీ ఇచ్చాం. ఈ రోజు ఏం చేస్తారు, చిన్న సెటర్ ఉంటే కూడా కమర్షియల్ ఇస్తున్నారు, వాళ్ళు ట్యాక్స్ చేస్తున్నారు, వాళ్ళ దగ్గర విపరీతమైన డబ్బు గుంజే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలకు ఎన్ని మోసాలు చేయాలనో, ప్రజలు ఎన్ని ఇబ్బందులు పెట్టాలనో అన్ని ఇబ్బందులు 23 నెలల్లో పెట్టారు. నేను ప్రజలను అప్పీల్ చేస్తా ఉన్నాను, జూబ్లీహిల్స్ ఎలక్షన్లో ప్రజల గురించి సంబంధించినటువంటి ఎలక్షన్ కాదు ఇది. ఈ ఎలక్షన్ మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుపేద బిడ్డలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఏవైతే గ్యారంటీ ఇస్తామన్నారో, తులం బంగారం కళ్యాణ లక్ష్మి ఇస్తామన్నారు, 2,500 రూపాయలు మహిళలకు ఇస్తామని చెప్పిండ్రు, 4,000 పింఛన్లు ఇస్తామని చెప్పిండ్రు, రైతులకు 15,000 రూపాయలు రైతు బంధు ఇస్తామని చెప్పిండ్రు, ఎన్నో 420 స్కీములు ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ. ఈ జూబ్లీహిల్స్ గెలవడం వల్ల ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నెత్తి మీద కండ్లున్న వాళ్ళందరూ కూడా దిగే అవకాశాలు ఉంటాయి. మీరు ఓడగొట్టగలిగితే టీఆర్ఎస్ పార్టీ గెలవగలుగుతాయి. ఎందుకంటే మేము చేసాం తప్పు, ప్రజలకు ఏం చేయలేం కాబట్టి మాకు బుద్ధి చెప్పిరని ఒక ఆలోచన వస్తుంది. ఇప్పుడు మనమేదో ఈ గెలవడం వల్ల రేవంత్ రెడ్డి దిగిపోయలేదు, మేము ఎక్కేయలేదు. కానీ ప్రజలకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక న్యాయం జరిగే ఆలోచనలు ఉన్నాయి. ప్రజలకు ఒక ఇటువంటి హామీలు నెరవేర్చే అవకాశాలు ఉన్నాయి. అన్ని దుర్మార్గమైన ఆలోచన చేస్తున్నారు, మళ్ళా తప్పుడు ప్రచారంతో వస్తున్నారు. మేము వస్తూనే అభివృద్ధి జరుగుతుంది. మరి 22 నెలలు ఎందుకు చేయలేరా మీరు? 22 నెలలు మీరే ఉన్నారు కదా, మరి 22 నెలలు ఎందుకు చేయలేకపోయినరు? చేతగాకనా? మరి ఎందుకు చేయలేరు? ఇప్పుడు వచ్చేసి ఇనాగ్రేషన్లు అంటారు. మన పక్కకు నా కుక్కట్పల్లి ఉంటుంది, నా దగ్గర ఇనాగ్రేషన్ చేస్తలేరు. పక్కకు సనత్ నగర్ ఉంటుంది, ఎందుకు చేస్తలేరు? అంటే ఎలక్షన్ నుండి ఎమ్మెల్యే చచ్చిపోతే ఇనాగ్రేషన్ చేస్తారా మీరు? అంటే ఎమ్మెల్యేలు చచ్చిపోవాలని కోరుకుంటారా ప్రతిపక్షాల ఎమ్మెల్యేలు? మీరు ప్రజలు చావాలని కోరుకుంటున్నారా మీరు? నేను ప్రజలకు అప్పీల్ చేస్తా ఉన్నాను, ఈ దుర్మార్గమైనటువంటి ఎవరైతే ఈ హామీలు ఇచ్చిండ్రో, డోర్ డోర్ తిరిగి కార్డులు పట్టుకున్నారో, ఎవరైతే ఇప్పుడున్న మంత్రులు ఆ రోజున సంతకాలు పెట్టి ఇంటింటి తిరిగిండ్రో, వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా జవాబుదారీ ప్రజలు కావాలి. అంటే జూబ్లీహిల్స్ ఎలక్షన్ లో టీఆర్ఎస్ పార్టీ గెలిపించినట్టుంటే 100% ప్రజలు కూడా ఒక విశ్వాసం పెరుగుతుంది. ఎవరు తప్పు చేసినా, రేపొద్దుల కాంగ్రెస్ పార్టీ తప్పు చేసినా, టీఆర్ఎస్ పార్టీ తప్పు చేసినా, బీజేపీ తప్పు చేసిన గుణపాఠం చెప్తామన్నటువంటి ఒక మెసేజ్ ప్రజలు ఇవ్వగలిగితే ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అవకాశాలు ఉంటాయి. లేకపోతే ఇక్కడ వేరే అవకాశాలు ఇచ్చిండ్రు అనుకో, మేము ఏ పని చేయకుండా మాకు ఓట్లు వేసిండ్రు, ఆ టైంలో పోయిన తలా ఇంత పని చేసిన మాకు ఓటు ఓడిపోయినటువంటి అహంకారం మెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నేను ప్రజలు హిందూ, ముస్లిం, క్రైస్తవులు అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మేము ఆ రోజున 20,000 లీటర్లు అంటే ఒక సామాన్యమైనటువంటి ఇంట్లో కుటుంబం ఎంత అవుతుంది రికార్డు ప్రకారం ఒక కుటుంబానికి 250 లీటర్లు ఇస్తాం, అంతకని ఎక్కువ తాగరు. అటువంటిది 20,000 లీటర్లు అంటే సుమారుగా 10-20 ఫ్యామిలీకి, ఆ రోజు 20 ఫ్యామిలీలకు కూడా మేము ప్రీ వాటర్ ఇచ్చాం. అపార్ట్మెంట్లు ఉన్నటువంటి వాళ్ళు కూడా 10 ఫ్లోర్ ఉన్నటువంటి 10 హౌజెస్ ఉన్న వాళ్ళు కూడా ఫ్రీ ఇచ్చాం. వీళ్ళు ఏం చేశారు, దాన్ని ఫ్రీ ఇచ్చింది కాకుండా, ఫ్రీని చెడగొట్టుడు కాకుండా దాని దగ్గర ట్యాక్స్ చేస్తా ఉన్నారు. కమర్షియల్ ట్యాక్స్ అని కూడా నిరుపేద ఉండి వాడు ఏదైనా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అండి, ఆ రిటైర్ అయితే ఆ రిటైర్ వచ్చిన డబ్బులు తీసుకుని చిన్న ఇల్లు కట్టుకొని కింద సెటర్ కట్టుకొని కింద ఏమైనా బిజినెస్ చేసుకుంటే ఆ సెటర్ ఉంది కాబట్టి ఇల్లు కమర్షియల్ ఇస్తా ఉన్నారు. ఇంతకన్నా దుర్మార్గం ఏముంటుందా? 2, హైదరాబాద్ నగరంలో కుకట్పల్లి కాన్స్టిట్యున్సీలో ఇప్పటికీ 2,500 కోట్ల రూపాయల ల్యాండ్ అమ్మినరు. మేము 10 ఏళ్లు మా కేసీఆర్ ప్రభుత్వంలో గజం జాగా అమ్మలేదు. ఇవాళ 2,500 కోట్లు ఈ రోజు వరకు అమ్ముకున్నారు.
మరి ఇటువంటి దుర్మార్గమైన మా ల్యాండ్లు అమ్ముకొని మా హైదరాబాద్ నగరాన్ని డెవలప్ చేయకుండా మేము వేసిన బ్రిడ్జ్లకే మీరు కలర్లు వేసుకుంటూ తిరుగుతున్నటువంటి దుర్మార్గమైనటువంటి పార్టీ ఏదైనా దేశంలో ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీ. ఒక్కింట్లో 50 ఉంటాయి ఓట్లు. రాహుల్ గాంధీ ఏమో ఓటు చోరు అంటాడు. ఎవడు చోరిపిడా, ఎవడు చోరిడా? ఒక్కొక్క ఇంట్లో 50 ఇండ్లు పోయి లైవ్ లో చూసిన నేను. లైవ్ లో నిన్న ఒక ఇంటికి వెళ్తే అసలు ఎవరో మాకు తెలియదు సార్, మేము ఉండేది నలుగురమే, మరి ఓట్లు ఎట్లా వచ్చి అడుగుతున్నారంటే మరి మున్సిపల్ అధికారులు ఏం చేస్తారు? మున్సిపల్ అధికారులు ఎవరైతే దీన్ని సహకరించిన దొంగలు కూడా సస్పెండ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఎవరైతే కాంగ్రెస్ పార్టీని మేము ఉన్నటువంటి సమస్యల మీద పోరాడితే కేసులు పెడితే భయపడేటటువంటి పార్టీ కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ కాదు. ఎన్ని కేసులు పెట్టుకున్నా మా కార్యకర్తలు ప్రజల గురించి పోరాడుతూనే ఉంటారు, ప్రజల పక్షాన్ని నిలబడుతూనే ఉంటారు. సచ్చినంత వరకు కూడా ప్రజల గురించి పక్షాన్ని నిలబడతాం. మీరు చెప్పండి, ప్రచారం ఎలా కొనసాగుతుంది? ఈరోజు ఎర్రగడ్డ డివిజన్లో గౌరవ కుకుట్పల్లి శాసనసభ్యులు కృష్ణారావు గారు మరందరూ కూడా నాయకులందరూ కూడా డోర్ టు డోర్ క్యాన్వాసింగ్ లో పాల్గొనడం జరిగింది. గత నెల రోజుల నుంచి వెళ్ళి మేము చూస్తున్నాము. మరి డోర్ టు డోర్ క్యాన్వాసింగ్ లో ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదిస్తున్నారు. అలాగే ముఖ్యంగా ఏంటంటే మాగంటి గోపీనాథ్ గారు మరి వారు ఉన్నప్పుడు ప్రజలతోటి మమేకమై ప్రతి గల్లీలో, ప్రతి ఇంట్లో, ప్రతి కాలనీలో ఏ సమస్యలన్నా కూడా తెలుసుకొని పరిష్కరించిండు. కాబట్టి ఆయన చనిపోయిన తర్వాత వారి సతీమణికి మరి సునీత గారికి టికెట్ ఇచ్చారు. కాబట్టి పార్టీ ఆశీర్వదించింది. కాబట్టి కేసీఆర్ గారు ఆశీర్వదించి వారిని అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత మరి గోపన్నను గుర్తులో పెట్టుకొని క్యాడరే అనుకోండి, పేదోళ్ళే అనుకోండి, ఎందుకంటే గోపన్న పేదల మనిషి, పేదల గురించి చాలా పని చేసింది. కాబట్టి ఆశీర్వదించి మంచి మెజార్టీతోటి గెలిపేయడానికి అందరూ కూడా కంకణం కట్టుకున్నారు. అదే కాకుండా ప్రజలందరూ కూడా మళ్ళొక్కసారి గుర్తు చేసుకుంటారు. అప్పుడే బాగుండే, కేసీఆర్ సార్ ఉన్నప్పుడే బాగుండే. కేసీఆర్ గారే ప్రజల గురించి ఆలోచించిండు, బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచించాడు, పేదల గురించి ఆలోచించాడు, ఎన్నో స్కీమ్స్ తీసుకొచ్చిండు. మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు ఉన్నప్పుడు భారతదేశంలోనే మరి డెవలప్ అయిన మన ఏదైతే రాష్ట్రం ఉంది అంటే తెలంగాణ రాష్ట్రం అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. అదే కాకుండా హైదరాబాద్ను కూడా 10 సంవత్సరాలలో మరి ప్రపంచ దేశాలు గుర్తుపట్టే విధంగా ప్రపంచ దేశాలు ఇవాళ మార్క్ చేస్తాయి. హైదరాబాద్లో మన దేశంలో ఎవరైనా యువత జాబ్ చేయాలంటే, ఐటీకి సంబంధించిన జాబ్ చేయాలి, సెటిల్ కావాలంటే ఎవరే గాని హైదరాబాద్లో సెటిల్ కావాలనుకుంటారు. జాబ్లు కూడా హైదరాబాద్లో చేయాలి. మరి ఆ ఘనత ఎవరిదంటే గౌరవ కేటీఆర్ గారు కూడా. అదేవిధంగా మరి మన దగ్గర మన రాష్ట్రంలో బస్తీ దవాఖానాలు అని చెప్పి ఏవైతే స్టార్ట్ చేశారో దేశం అంతా కూడా వచ్చి బస్తీ దవాఖానాల గురించి ఎందుకు అంటే ఈ స్కీమ్ చాలా బాగుందని చెప్పి హరీష్ రావు గారు మరి మంత్రిగా ఉన్నప్పుడు డెవలప్ చేశారు. అలా చెప్పుకుంటూ పోతే తాగునీరే అనుకోండి, సాగునీరే అనుకోండి, ప్రజలకు పేద ప్రజలకు స్కీమ్స్ ఇచ్చే విధంలో దేనిలే గాని ఏదన్నా ఇచ్చిర్రు అంటే మన తెలంగాణలో కేసీఆర్ గారు ఇచ్చారు. కాబట్టి ప్రజలందరూ కూడా అప్పుడే బాగుండే, తప్పు చేసినాము, కేసీఆర్ సార్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి. ముఖ్యమంత్రి కావాలంటే ఈ రోజున తప్పకుండా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో మరి అభ్యర్థిని గెలిపారని చెప్పి ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు. మొత్తానికి చూసుకున్నట్లయితే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మరోసారి బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అంటున్న పరిస్థితి ఉంది. మరోవైపు బీఆర్ఎస్ ప్రచారానికి ప్రజలు స్వచ్ఛందంగా మద్దతు తెలుపుతున్నారు. కారు గుర్తు కోటేసి భారీ మెజార్టీతో గెలిపిస్తామని ప్రజలు అంటున్న పరిస్థితి మనకు అనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ మధుతో యాసా టీ న్యూస్, హైదరాబాద్.